హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి. మూవీ స్టార్టింగ్లో షియాన్ చూపిస్తున్నారు. తనే మన హీరోయిన్. మార్నింగ్ లేచాక తను బట్టలు లేకుండా ఉండడం చూసుకుంటుంది. అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తుంది. నైట్ తను బాగా డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల ఎవరితోనో నైట్ స్పెండ్ చేస్తుంటుంది. ఆ అబ్బాయి బయటకు వచ్చేలోపు నేను ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. కానీ అంతలో హీరో స్నానం చేసుకొని బయటకు వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు, మనం ఇద్దరం కలిసి వెళ్ళాలి అని చెప్తాడు. లాస్ట్ నైట్ జరిగిన దానికి అమౌంట్ కావాలేమో అని చెప్పి షియా అనుకుంటుంది. తన పర్స్లో నుంచి కొంత అమౌంట్ తీసి బెడ్ మీద పెడుతుంది. అప్పుడు హీరో అతని స్టోరీని గుర్తు చేసుకుంటాడు. 10 years బ్యాక్ హీరో చదువుకోవడానికి ప్యారిస్ వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరో హీరో వాలెట్ని దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు. అందులో హీరో కార్డ్స్, అమౌంట్ అంతా ఉంటుంది. అసలు హీరో ఆ సిటీకి కొత్త, చాలా ఫీల్ అవుతాడు. సడన్గా అక్కడికి షియా వస్తుంది. తనకి హీరో గురించి ఏం తెలియకపోయినా తను హీరోకి హెల్ప్ చేస్తుంది. కొంచెం అమౌంట్ కూడా ఇచ్చి వెళ్ళుంటుంది. ప్రజెంట్లో హీరో తనకి నేను గుర్తులేను, కానీ తను ఎప్పటికీ నాకు గుర్తుంటుందని మనసులో అనుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే అక్కడికి షియా వాళ్ళ స్టెప్ సిస్టర్ వస్తుంది. వాళ్ళిద్దరిని ఫోటో తీసుకుంటుంది. అక్క, నువ్వు ఎవరితోనో 1 night స్టాండ్ చేసావు కదా, ఈ విషయం నీ ఫియాన్సీకి తెలిస్తే ఏమవుతుందో ఏంటో, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అతను నిన్ను మ్యారేజ్ కూడా చేసుకోడని అంటుంది. చూడు, నువ్వు ఇలా నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని షియా అంటుంది. షియా ఎవరో నీకు తెలుసా? ఇలా తెలియని అమ్మాయితో 1 night స్టాండ్ చేయడం ఏంటి అని షియా వాళ్ళ సిస్టర్ హీరోని అడుగుతుంది. తను నాకు బాగా తెలుసు, తన పేరు షియా అని చెప్తాడు. అది విని షియా చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే తను హీరోకి తన పేరు కూడా చెప్పుండదు. అంతేకాదు 10 years బ్యాక్ తను హీరోని కలిసిన విషయం కూడా తనకి గుర్తుండదు. హీరో షియా వాళ్ళ సిస్టర్తో చెప్తాడు, నాకు షియా బాగా తెలుసు, నేను ఫ్యూచర్లో తనని మ్యారేజ్ కూడా చేసుకుంటానని చెప్తాడు. అది షాక్లో చూస్తూ ఉండిపోతుంది. అది ఆల్రెడీ వాళ్ళను ఫోటో తీసుంటుంది. ఆ ఫోటో చూపించి బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ హీరో చాలా తెలివిగా షియా వాళ్ళ సిస్టర్ని పట్టుకొని షియాని ఫోటో తీయమంటాడు. అది చాలా భయపడిపోయి మీరిద్దరూ చాలా తెలివిగా చేస్తున్నారని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ హోటల్ నుంచి బయటకు వస్తారు. నువ్వు ఈ హోటల్లోనే వర్క్ చేస్తున్నావన్నమాట అని షియా అడుగుతుంది. నేను వేరే జాబ్ కూడా చేస్తానని హీరో అంటాడు. అంతలో అక్కడికి షియా కార్ వస్తుంది. చూడటానికి చాలా కాస్ట్లీ కార్ లాగా ఉంటుంది. తను హీరోకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక హీరో అసిస్టెంట్ హీరోని తీసుకెళ్లడానికి రోల్స్ రాయల్స్లో అక్కడికి వస్తాడు. నెక్స్ట్ సీన్లో షియా వాళ్ళ నాన్నని చూపిస్తున్నారు. అక్కడ షియా కాబోయే ఫియాన్సీ కూడా ఉంటాడు. ఫియాన్సీ చాలా ఈగో చూపిస్తూ ఉంటాడు. నేను ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకోవడం లేదని చెప్పేస్తాడు. షియా వాళ్ళ నాన్న ఫియాన్సీని కన్విన్స్ చేస్తాడు. మీరు అలా ఎలా ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేస్తారని అడుగుతాడు. వాళ్ళ నాన్న షియాకి కాల్ చేసి, నువ్వు ఎక్కడున్నావు, ఫియాన్సీ నీతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నాడని చెప్తారు. అతను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తే నాకేంటి, నేనే అతన్ని మ్యారేజ్ చేసుకోవాలని అస్సలు అనుకోవడం లేదని తను అంటుంది. అంతలో హీరో వెనక నుంచి వచ్చి తనకి డాష్ ఇస్తాడు. నువ్వు ఇన్ని పనులు ఎలా చేస్తున్నావు, చెయ్యాలి కదా, ఇలా చేస్తేనే కదా డబ్బులు సంపాదించవచ్చు అని హీరో అంటాడు. నీకు మ్యారేజ్ అయిందా? లేదు, నాకు ఇంకా మ్యారేజ్ కాలేదని హీరో చెప్తాడు. తను హీరోని తీసుకెళ్ళి డైరెక్ట్గా మ్యారేజే చేసేసుకుంటుంది. తనకి హీరో చాలా స్వీట్ అండ్ ఇన్నోసెంట్గా కనిపిస్తాడు. అందుకే తను హీరోని మ్యారేజ్ చేసుకొని ఉంటుంది. షియా ప్రాపర్టీ మీద నీకు మాత్రమే హక్కు ఉంది, ఇంకెవ్వరికీ లేదని తను హీరోతో చెప్తుంది. ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే, నేను చెప్పినట్టు నువ్వు యాక్టింగ్ చేస్తే చాలని చెప్తుంది. నేను నీకు మంత్లీ 50 yuan పే చేస్తానని చెప్తుంది. సరే, నేను కూడా మీతో కోఆపరేట్ చేస్తానని హీరో ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్లో షియా ఇంటికి రాగానే వాళ్ళ నాన్న తన మీద కోపడతారు. అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, షియా ఫ్యామిలీ ప్రాపర్టీ ఇంకెవరి చేతికైనా వెళ్ళిపోతే ఎలా అని అంటారు. తను మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి నేను మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది. మ్యారేజ్ సర్టిఫికేట్లో హీరో పేరు చూసి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని వాళ్ళ నాన్న అంటారు. నువ్వు అలా ఎలా మ్యారేజ్ చేసుకుంటావని వాళ్ళ సిస్టర్ అరుస్తుంది. నేనేం మిలీనియర్ని అయితే మ్యారేజ్ చేసుకోలేదు, కావాలంటే నువ్వు ఒక మిలీనియర్నే మ్యారేజ్ చేసుకో అని షియా చెప్తుంది. ఫస్ట్ డ్రెస్ ఎలా వేసుకోవాలో నేర్చుకో, ఏదో టవల్ కట్టుకొని కూర్చున్నట్టుందని షియా అంటుంది. ఇలా ఉంటే నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు అని కూడా చెప్తుంది.
దానికి చాలా కోపం వచ్చి అరుస్తూ ఉంటుంది. అందరూ సైలెంట్గా ఉండండి అని వాళ్ళ నాన్న అరుస్తారు. షియా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో షియా తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది. నువ్వు అలా ఎలా మ్యారేజ్ చేసుకున్నావు? మ్యారేజ్ అనేది మనసుకు నచ్చి చేసుకునేది అని షియా అంటుంది. సరే కానీ నువ్వు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నావు? నేను ఎవరినో చేసుకున్నానులే. అతనికి 50 yuan మంత్లీ పే చేస్తాను అని చెప్తుంది. అతను నాకు ఒక మంచి హస్బెండ్గా యాక్టింగ్ చేయాలి కదా అని అంటుంది. 50 yuan? నా శాలరీ కూడా అంత ఉండదు. నీ హస్బెండ్ యాక్టింగ్కి అంత ఇస్తున్నావా అని అంటుంది. అవును ఇవ్వాలి కదా అని తను అంటుంది. అవును మీరిద్దరూ ఎలా మీట్ అయ్యారు? మేమిద్దరం వన్ నైట్ స్టాండ్లో కలిసామని చెప్తుంది. ఆ తర్వాత తను ఏం చెప్పదు. ఇంకో పక్క హీరోని చూపిస్తున్నారు. అసిస్టెంట్ హీరో మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి మీరు మ్యారేజ్ చేసుకున్నారు. అవును తన పేరు షియా. తను షియా ఫ్యామిలీ అమ్మాయి, చాలా రిచ్. నీకు ఒక విషయం తెలుసా? తనకి నా రియల్ ఐడెంటిటీ కూడా తెలియదని హీరో చెప్తాడు. అసిస్టెంట్ షాక్ అవుతాడు. అంటే మీరు ఫేక్ ఐడితో మ్యారేజ్ చేసుకున్నారా అని అంటాడు. అంతలో షియా దగ్గర నుంచి హీరోకి కాల్ వస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. ఏం లేదని చెప్తాడు. సరే నేను లొకేషన్ సెండ్ చేస్తాను, త్వరగా వచ్చేయని పిలుస్తుంది. హీరో అసిస్టెంట్తో చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో షియా ఒక టైలర్ దగ్గరికి వచ్చి ఉంటుంది. ఆ టైలర్ బాగా రిచ్ పీపుల్ బట్టలు మాత్రమే స్టిచ్చింగ్ చేస్తాడు. తను హీరో కోసం సూట్ని స్టిచ్చింగ్ చేయించడానికి వచ్చి ఉంటుంది. సారీ నేను ఈరోజు మీ ఆర్డర్ తీసుకోలేను, ఎందుకంటే చాలా ఆర్డర్స్ ఉన్నాయి, మీరు కొంచెం ముందుగా రావాల్సింది అని చెప్తాడు. అక్కడికి హీరో వస్తాడు. ఆ టైలర్ హీరోని చూసి పైకి లేస్తాడు. హీరో సైగ చేసేసరికి టైలర్ అర్థం చేసుకుంటాడు. ఇతనే నా హస్బెండ్, నేను ఇతనికి సూట్ స్టిచ్చింగ్ చేయించడం కోసమే ఇక్కడికి వచ్చాను అని షియా చెప్తుంది. ఓ ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేస్తాను, మెజర్మెంట్ కూడా అవసరం లేదని చెప్తాడు. అది ఎలా కుదురుతుంది? ఇతను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాడు, మెజర్మెంట్ అవసరం ఉందని చెప్తుంది. నేను చాలా ఎక్స్పర్ట్ని, అబ్బాయిలను చూడగానే వాళ్ళ బాడీకి ఎలాంటి సూట్ సెట్ అవుతుందో చెప్పేస్తానని టైలర్ మేనేజ్ చేస్తాడు. షియా హీరోని కొన్ని సూట్స్ ట్రై చేయమని చెప్తుంది. తను అన్ని సూట్స్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్లో ఒక్క సూట్ మాత్రం తనకి బాగా నచ్చుతుంది. ఆ సూట్ ఎంత కాస్ట్ అయినా ఆలోచించకుండా తను హీరో కోసం కొనేస్తుంది. హీరో బయటికి రాగానే అక్కడ ఒక కార్ ఉంటుంది. అది షియా కారే. ఇంత కాస్ట్లీ కార్ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ సిటీలో చాలా లగ్జీరియస్ కార్స్ తిరుగుతూ ఉంటాయి కదా, నువ్వు ఫస్ట్ టైం ఎలా చూస్తావని షియా అడుగుతుంది. నేను చూశాను కానీ దగ్గరగా చూడలేదు, టచ్ కూడా చేయలేదు, అందులో కూర్చొని కూడా వెళ్ళలేదని చెప్తాడు. ఇతను ఎంత స్వీట్ అండ్ ఇన్నోసెంట్ అని నవ్వుకుంటుంది. అక్కడికి ఫియాన్సీ వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని తను అడుగుతుంది. నేను ఇంకా నీ ఫియాన్సీ కాదు, హీరోకి వైఫ్ అని తను చెప్తుంది. లేదు నువ్వు నా ఫియాన్సీనే అని వాడంటాడు. నీకు వినిపించడం లేదా? తను నీ ఫియాన్సీ కాదు నా వైఫ్ అని హీరో అంటాడు. ఇద్దరు మాటకు మాట అనుకుంటూ ఉంటారు. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, ఈరోజు నేనే డ్రైవ్ చేస్తానని హీరో షియాతో అంటాడు. హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఫియాన్సీ జలస్గా ఫీల్ అయ్యేలా చేస్తారు. హీరో అతనితో కొంచెం పక్కకు జరుగుతావా, లేదంటే నేను నిన్ను కార్తో గుద్దేస్తానేమో అని అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్కి వస్తారు. ఆ రెస్టారెంట్ కూడా హీరోదే, కానీ షియాకి తెలీదు. అక్కడికి ఒక అతను వస్తాడు. వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటాడు. అతను హీరోనే చూస్తూ ఉంటాడు. మీరు మీ రెస్టారెంట్లోనే కూర్చొని తింటున్నారా, మీరు చాలా హంబుల్ పర్సన్ అని అంటాడు. అది విని షియా షాక్ అవుతుంది. కానీ హీరో అతనితో అబద్ధం చెప్తాడు. బాస్ అతని ఐడిని దాస్తున్నారని అర్థం చేసుకుంటాడు. అతను కూడా ఇంకా మేనేజ్ చేస్తాడు. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, మీరు మీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడికి షియా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను వస్తాడు. అతని కోసమే వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు, నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూసి హీరో జెలస్గా ఫీల్ అవుతాడు. వాళ్ళు లంచ్ చేశాక బయటకు వస్తారు. ఫ్రెండ్ అంటాడు, నేను కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను, తర్వాత వెళ్ళిపోతానని చెప్తాడు. నేను మళ్ళీ కలుస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక హీరో అడుగుతాడు, నువ్వు నీ ఫ్రెండ్తో నేను నీ హస్బెండ్ అని ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. ప్రతి విషయం చెప్పాల్సిన అవసరం లేదు, అయినా మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండం కదా, మనం కాంట్రాక్ట్ మ్యారేజే కదా చేసుకున్నాం, మన మధ్య నిజంగా ఏమైనా ఉంటే నేనే నా ఫ్రెండ్తో చెప్పేదాన్ని అని షియా అంటుంది. సరే కానీ ఇదంతా వదిలేసే, నీ 9 to 5 జాబ్ ఉంది కదా, దాన్ని కూడా వదిలేసే, రేపు నేను నిన్ను ఇంటర్వ్యూ కోసం పిలుస్తానని చెప్తుంది. టైంకి కరెక్ట్గా వచ్చేయని చెప్పి వెళ్ళిపోతుంది.
నెక్స్ట్ సీన్లో హీరో ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. అది షియా కంపెనీనే, అందుకే తను మ్యారేజ్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ప్రాపర్టీ మొత్తం తనదే. హీరో ఇంటర్వ్యూ కోసం వచ్చుంటాడు కదా, అక్కడ ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు అందరూ హీరో క్వాలిఫికేషన్ చూసి చాలా షాక్ అవుతారు. ఎందుకంటే ప్యారిస్లో చదువుకొని వచ్చుంటాడు. ఈ మధ్యలో 3 years గ్యాప్ ఉంది కదా, నువ్వేం చేసావని అడుగుతారు. హీరో ఆ టైంలో తన బిజినెస్ చూసుకొని ఉండుంటాడు. ఆ 3 years నాకు హెల్త్ బాగాలేదని అబద్ధం చెప్తాడు. అందుకే నేను ఇంట్లోనే ఉన్నానని చెప్తాడు. అక్కడికి షియా వస్తుంది. అతను ఇంతకు ముందు ఏం చేశాడు, ఏం చేయలేదు, అతని పాస్ట్ లైఫ్ గురించి మీకు అనవసరం. మీరు ఇతను ఈ జాబ్కి సూటబులా కాదా అనేది మాత్రం చూడాలి. ఈ క్వశ్చన్స్ అన్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటుంది. తను హీరోతో, నిన్ను ఈ పోస్టింగ్ కోసం హైర్ చేస్తున్నాను, రేపటి నుంచి ఆఫీస్కి టైంకి వచ్చేసేయని అంటుంది. హీరో తనకి థ్యాంక్స్ చెప్పి వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోకి కాల్ చేసి ఎక్కడున్నావని అడుగుతుంది. నేను కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్నానని హీరో చెప్తాడు. నేను నీకు జాబ్ ఇచ్చాను కదా, మళ్ళీ నువ్వు అక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నావు, నేను ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తానని అంటాడు. తను హీరో ఉండే ప్లేస్ లొకేషన్ అడుగుతుంది. నెక్స్ట్ సీన్లో హీరో తన వర్క్ మొత్తం అసిస్టెంట్కి అప్పగిస్తాడు. ఐ హోప్ నువ్వు ఈ వర్క్ మొత్తం హ్యాండిల్ చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. అంతలో అక్కడికి షియా వస్తుంది. నేను మా బాస్తో మాట్లాడుతున్నానని హీరో చెప్తాడు. ఇక మీదట నీ బాస్ నేనే, పద అని చెప్పి హీరోని తీసుకెళ్తుంది. నీ బాస్ నీకు ఎంత అమౌంట్ ఇస్తాడు, అంతకన్నా ఎక్కువగా నేను నీకు ఇస్తానని అంటుంది. నేను చాలా టయర్డ్గా ఉన్నాను, నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు, మా ఇల్లు ఇక్కడే ఉంది, ఎక్కడని అడుగుతుంది. హీరో తనకి ఒక చిన్న రూమ్ చూపిస్తాడు. హీరో తనని లోపలికి రమ్మని పిలుస్తాడు. నేను 4 మెంబర్స్తో కలిసి ఈ రూమ్ని షేర్ చేసుకుంటున్నాను, ఇక్కడే ఉంటున్నాను అని చెప్తాడు. ఆ మాటకు తను నవ్వుతూ ఉంటుంది. ఇంత చిన్న రూమ్లో 4 మెంబర్స్ ఉంటున్నారా, సరే నేను వెళ్తున్నాను అని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో షియా ఆఫీస్లో హీరోని పిలిచి నీ జాబ్ ఎలా ఉంది, స్టాఫ్ నీతో ఎలా బిహేవ్ చేస్తున్నారని అడుగుతుంది. వాళ్ళు వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తున్నారని చెప్తాడు. సరే పద బయటికి వెళ్దామని తను హీరోని పిలుస్తుంది. లేదు వర్క్ ఉంది అని చెప్పి హీరో అంటాడు. ఈరోజే కదా నీకు ఫస్ట్ డే, పర్లేదులే రా అని చెప్పి పిలుస్తుంది. తను హీరోని ఒక ఆప్షన్కి తీసుకెళ్తుంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని హీరో అడుగుతాడు. నేను ఒక ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నాను అని చెప్తుంది. అయ్యయ్యో నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చానే, ఎవరైనా నన్ను గుర్తుపట్టేస్తే ఎలా అని హీరో టెన్షన్ పడతాడు. అక్కడికి షియా వాళ్ళ సిస్టర్ కూడా వస్తుంది. సిస్టర్ నాకు త్వరలోనే మ్యారేజ్ జరగబోతోంది, కొత్తగా ఇల్లు కొనడానికి వచ్చానని చెప్తుంది. వాళ్ళు ఒక బిల్డింగ్కి అమౌంట్ కూడా పే చేయడానికి కార్డ్ కూడా ఇస్తారు, కానీ వాళ్ళ కార్డ్ యాక్సెప్ట్ అవ్వడం లేదు. సారీ సార్, మీ కాంట్రాక్ట్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు. ఇదంతా హీరో పనే. అసిస్టెంట్ షియా దగ్గరికి వచ్చి మేడం మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఈ బిల్డింగ్ని కొనుక్కోవాలనుకున్నారు కదా అని అంటాడు. కానీ బిల్డింగ్ ప్రాబ్లం కదా అని తను అంటుంది. వాళ్ళ పేమెంట్ యాక్సెప్ట్ అవ్వలేదు, మీది అవుతుందిలేండి అని అంటాడు. ఆ బిల్డింగ్ షియాకే వస్తుంది. అది కూడా 30 మిలియన్ బిల్డింగ్ జస్ట్ 15 మిలియన్కే తనకు వస్తుంది. బయటకు వచ్చాక షియా ఈరోజు నాకు చాలా బాగుంది, ఆ సెక్రటరీకి అంత పవర్స్ ఎలా వచ్చాయి, నాకు అంత పెద్ద డిస్కౌంట్ ఎలా ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అని అడుగుతుంది. ఈ కంపెనీ ఓనర్ మిస్టర్ జీ, ఆయన చాలా మంచివారు, అందుకే ఆయన అసిస్టెంట్ కూడా అంత మంచిగా బిహేవ్ చేస్తున్నాడని అంటుంది. ఎంత ఫ్రెండ్లీ నేచర్ కదా ఆ పర్సన్కి అని చెప్పి తను అంటుంది. నేను చూడ్డానికి మిస్టర్ జీ లాగే కనిపిస్తానని హీరో అంటాడు. తను నవ్వుతుంది. నెక్స్ట్ సీన్లో షియా వాళ్ళ స్టెప్ సిస్టర్ షియా వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. ఈరోజు షియా వచ్చింది, అది కూడా కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేసేవాడితో వచ్చింది. అది అతనితో కలిసి బిల్డింగ్ కొనడానికి వచ్చింది. ఇలా అతనితో కలిసి అన్ని చోట్ల తిరుగుతోంది అని చెప్పగానే వాళ్ళ నాన్నకు కోపం వచ్చి నేను తనని అలాగే వదిలేయలేను, మన ఫ్యామిలీ పరువు మొత్తం పోతోందని అతను అంటాడు. నెక్స్ట్ సీన్లో షియా వాళ్ళ స్టెప్ సిస్టర్ ఫియాన్సీతో కలిసి స్పెండ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు షియా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకేం తెలుసు షియా ఎంత తెలివైందో. వెనక నుంచి వాళ్ళు మాట్లాడడం అంతా వీడియో తీస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ వైస్ ప్రెసిడెంట్ జాంగ్ని చూపిస్తున్నారు. అతనితో ఉన్న వాళ్ళు షియా గురించి లేనిపోనివన్నీ మాట్లాడుతూ ఉంటారు. న్యూస్లో అంతా వచ్చింది, మీరు మీ ఫియాన్సీని మ్యారేజ్ చేసుకుంటారని. అలా మీ ఇద్దరికి మ్యారేజ్ జరుగుంటే మన కంపెనీకి మంచి ప్రాఫిట్ వచ్చేది,
కానీ మీరు అతనితో మ్యారేజ్ని క్యాన్సిల్ చేసి మన స్టాక్ని డౌన్ అయ్యేలా చేశారు. కంపెనీ వేరు, పర్సనల్ వేరు. అయినా నా మ్యారేజ్ నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను చేసుకోగలను అని తను అంటుంది. నాకు ఆ ఫియాన్సీ అంటే అస్సలు ఇష్టం లేదు. అయినా ప్రైవేట్ లైఫ్, పర్సనల్ లైఫ్ వేరు ఒక్కటి కాదని తను అంటుంది. వాళ్ళు అసలు ఒప్పుకోవడమే లేదు. స్టాక్ మార్కెట్ ప్రైస్ మొత్తం డౌన్ అయ్యింది. దీన్ని మీరు ఎలా సరిచేస్తారని అడుగుతారు. నేను ఖచ్చితంగా అంతా క్లియర్ చేస్తాను, కానీ మధ్యలోకి నా మ్యారేజ్ని తీసుకురాకండి అని తను అంటుంది. షియా ఫ్యామిలీ నుంచి కంపెనీ రైట్స్ అన్నీ నాకు వచ్చేసాయి. నేను హాఫ్ ఇయర్లోగా అంతా క్లియర్ చేసి కంపెనీకి ప్రాఫిట్ వచ్చేలా చేస్తాను, లేదంటే నా పొజిషన్కే రిజైన్ చేస్తానని తను అంటుంది. మీటింగ్ తర్వాత షియా చాలా మూడ్ ఆఫ్గా ఉంటుంది. అందుకని నెక్స్ట్ మీటింగ్ని హీరో హ్యాండిల్ చేస్తాడు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందరూ అర్థం చేసుకుంటారు. షియా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మనసులో తనకి హీరో మీద ఫీలింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ సీన్లో షియా, నువ్వు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఇదంతా బిజినెస్ గురించి కదా, నీకెలా తెలుసు? ఇన్ని సంవత్సరాలుగా నేను బిజినెస్ చేస్తున్నాను, కానీ నువ్వు చాలా ఎక్స్పీరియన్స్డ్గా కనిపిస్తున్నావే అని అంటుంది. నువ్వు ఆ షేర్ హోల్డర్స్ని ఎలా కన్విన్స్ చేసావని అడుగుతుంది. నాకు కూడా నేర్పిస్తావా అని అడుగుతుంది. నేను ఆన్లైన్లో కొన్ని వీడియోస్ చూసి ఇదంతా నేర్చుకున్నాను అని హీరో అబద్ధం చెప్తాడు. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని తను అంటుంది. హీరోని తనతో పాటు రమ్మని పిలుస్తుంది. ఎక్కడికి అని హీరో అడుగుతాడు. నువ్వు ఇంత బాగా పర్ఫామ్ చేసావు కదా, నీకు ట్రీట్ ఇస్తాను రా అని చెప్పి పిలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్కి వెళ్తారు. నెక్స్ట్ సీన్లో షియా వాళ్ళ నాన్న ఆ ఫియాన్సీతో మాట్లాడడానికి వచ్చుంటాడు. వాళ్ళ నాన్న అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నా డాటర్ ఇలా ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల నా కంపెనీ స్టాక్స్ అన్నీ డౌన్ అయ్యాయి. నాకేం ప్రాబ్లం లేదు, తను ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా నేనేం అనుకోలేదని అంటాడు. కావాలంటే మీరు షియా మ్యారేజ్ చేసుకుంది కదా, తనకి అతనితో డివోర్స్ ఇప్పించండి, నేను తనని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి అడుగుతాడు. వాళ్ళు కూడా అతను చెప్పిన దానికి ఆలోచిస్తారు. మీకు చాలా థ్యాంక్స్, మీరు కొంచెం వెయిట్ చేయండి, మా డాటర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునేలా మేము చేస్తామని చెప్తారు. వాళ్ళు షియాకి కాల్ చేసి రమ్మని పిలుస్తారు. తను కూడా వస్తుంది. ఫ్యామిలీ అందరూ కలిసి తన మీద ప్రెజర్ వేస్తారు. ఫియాన్సీని మ్యారేజ్ చేసుకోమని చెప్తారు. తను చేసుకోనని చెప్పేస్తుంది. నా హస్బెండ్ చాలా మంచివాడు, చాలా టాలెంటెడ్ అని అంటుంది. వాళ్ళ సిస్టర్ అంటుంది, నువ్వు పెద్దయినంత మాత్రాన కంపెనీని హ్యాండిల్ చేస్తున్నావు సరే, నీ ఇష్టం వచ్చిన అతన్ని మ్యారేజ్ చేసుకుంటావా అని చెప్పి అడుగుతుంది. ఫియాన్సీ ఇంకా నిన్నే లవ్ చేస్తున్నాడు, అతని ప్లేస్లో ఇంకెవరున్నా నీలాంటి అమ్మాయిని ఎప్పుడో వదిలేసేవారని అంటుంది. చూడు, వాడు నీకు అంతగా నచ్చితే నువ్వే మ్యారేజ్ చేసుకో అని షియా అంటుంది. ఆల్రెడీ మీరిద్దరూ బెడ్ని కూడా షేర్ చేసుకున్నారు కదా అని అంటుంది. ఏంటి నాన్సెన్స్ మాట్లాడుతున్నావని వాళ్ళమ్మ అరుస్తారు. కావాలంటే చూడండి, నా దగ్గర ఫొటోస్, వీడియోస్ అన్నీ ఉన్నాయని షియా అంటుంది. చాలా ఇంకా ఆపుతావా నీ డ్రామాలన్నీ అని వాళ్ళ నాన్న అరుస్తారు. నువ్వు కూడా మీ అమ్మలాగే అని తిట్టి షియాని అక్కడి నుండి వెళ్ళిపోమంటారు. పాపం షియా ఒక ప్లేస్లో కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో సాంగ్ ప్లే చేసి ఫేస్కి మాస్క్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అక్కడికి షియా వస్తుంది. బాగానే డ్యాన్స్ చేస్తున్నావే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రాత్రిపూట నువ్వు ఇక్కడికి వస్తావని. వాళ్ళిద్దరూ కలిసి బాగా డ్రింక్స్ తాగుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ తను లేస్తుంది. హీరో తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తినమంటాడు. తను హీరోని డిన్నర్ పార్టీకి పిలుస్తుంది. నెక్స్ట్ తను హీరోతో, నేను నిన్ను ఈ పార్టీకి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అని అడుగుతుంది. ఈరోజు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, ఇంపార్టెంట్ అని చెప్తుంది. నువ్వేం టెన్షన్ పడకు, నేను చాలా కూల్గా ఈ ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేస్తానని హీరో చెప్తాడు. హీరో చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. అందరూ షాక్లో చూస్తూ ఉండిపోతారు. వీళ్ళందరికీ హీరో ముందే తెలుసు అన్నమాట. వాళ్ళతో చాలాసార్లు బిజినెస్ డీల్ చేసి ఉంటాడు. హీరో వాళ్ళందరికీ సైగ చేస్తాడు సైలెంట్గా కూర్చోమని. వాళ్ళు అసలు కూర్చోవడమే లేదు. హీరో కూర్చునేంత వరకు ఎవ్వరూ కూర్చోరు. షియా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అందరూ హీరోని చూసి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారా అని. ఫైనలీ ఆ ప్రాజెక్ట్ షియాకే వస్తుంది. తను చాలా హ్యాపీగా ఉంటుంది. నైట్ మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి బాగా డ్రింక్స్ తాగుతారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ బెడ్రూమ్లో ఉంటే హీరో తనతో 2 minutes నా దగ్గరే ఉండు అని అంటాడు. తను కూడా ఉంటుంది. నేను నిన్ను లైక్ చేస్తున్నాను అని హీరో చెప్తాడు. నువ్విప్పుడు స్టడీగా లేవని తను అంటుంది. షియాన్, నేను నిన్ను లైక్ చేస్తున్నానని హీరో తన పేరు కూడా చెప్తాడు.
హీరో అలా చెప్పగానే తను సిగ్గుపడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను వస్తుంది. మళ్ళీ హీరో తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటాడు. తను చాలా సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఆ ప్రాజెక్ట్ షియాకి వచ్చినందుకు తను చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఇంత టాలెంటెడ్ కదా, మరి ఇంతకు ముందు అలాంటి జాబ్స్ ఎందుకు చేసావని అడుగుతుంది. నేను అంత ఆలోచించలేదని హీరో అంటాడు. నెక్స్ట్ సీన్లో షియా ఆఫీస్లో ఉంటే అక్కడికి వాళ్ళ నాన్న వస్తారు. నువ్వు 2 days నుంచి ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతారు. మీరే కదా నన్ను వెళ్ళిపోమన్నారు. ఆయన హీరోని చూసి నీలాంటి వాళ్ళు బాగా రిచ్ పర్సన్స్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్లో షార్ట్ వేలో పైకి రావాలనుకుంటారని అరుస్తాడు. నెక్స్ట్ సీన్లో కంపెనీ స్టాఫ్కి తెలుస్తుంది హీరోకి షియా మేడంకి మధ్య ఏదో ఉందని. అందరూ అనుకుంటారు. నీకు షియా మేడంతో ఏం రిలేషన్ అని ఒక అతను హీరోని అడుగుతాడు. పాపం హీరో చాలా ఇరిటేట్ అవుతాడు. వాళ్లకు మ్యారేజ్ జరిగిందని ఎవరితోనూ చెప్పుకోలేడు. ఫైనలీ షియా వచ్చి ఆఫీస్లో అందరి ముందు నేను హీరో మ్యారేజ్ చేసుకున్నాం, మేమిద్దరం కపుల్స్ అని తను అందరితో చెప్పేస్తుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనలీ చెప్పేశావన్నమాట అని. తనకి కాల్ వస్తుంది. మీ అమ్మ గుర్తుగా లాస్ట్గా ఆ నెక్లెస్ మాత్రమే ఉంది, అది ఆక్షన్లో ఉందని ఎవరో చెప్తారు. వెంటనే తను ఇంటికొచ్చి వాళ్ళ స్టెప్ మామ్ని వాళ్ళ అమ్మ నెక్లెస్ అడుగుతుంది. నాకేం తెలుసు, నువ్వే ఎక్కడైనా పారేసుకున్నావేమో అని ఆవిడ షియానే బ్లేమ్ చేస్తుంది. చూడు, డ్రామాలు చేయొద్దు, నీ దగ్గర ఆ నెక్లెస్ ఉంటే షియాకి ఇచ్చేయి, ఎందుకంటే అది షియా వాళ్ళ అమ్మ నెక్లెస్ కదా అని వాళ్ళ నాన్న కూడా అరుస్తారు. కానీ ఆ స్టెప్ మామ్ నేను ఇవ్వను అని అనేస్తుంది. షియా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. షియా తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆక్షన్ నుంచి ఆ నెక్లెస్ తెచ్చుకోవడానికి 50 million ఇవ్వమని హెల్ప్ అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళమ్మ నెక్లెస్ కదా, వదులుకోవడం ఇష్టం లేక అడుగుతుంది. నెక్స్ట్ సీన్లో తను ఆక్షన్కి వెళ్తే అక్కడ తన స్టెప్ సిస్టర్ కూడా వస్తుంది. హీరో హీరోయిన్ ఇద్దరిని చూసి అది టీజ్ చేస్తూ ఉంటుంది. మీ ఇద్దరి దగ్గర డబ్బులు లేవు, మీరు ఆక్షన్కి ఎలా వచ్చారని నవ్వుతూ ఉంటుంది. మీరు ఖాళీ చేతులతోనే ఇక్కడ నుండి వెళ్ళాలని నవ్వుతుంది. చూస్తూ ఉండు, నెక్లెస్ ఎవరు తీసుకొని వెళ్తారో అని హీరో అంటాడు. వాళ్ళు ఆక్షన్ కోసం కూర్చుంటారు. స్టార్టింగే 10 millionతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎవరో 100 million అని చేయి పైకెత్తుతారు. షియా దగ్గర 50 million ఉంది. తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంతలోగా హీరో 110 million అని చెప్పి చెయ్యెత్తుతాడు. నన్ను నమ్మేసి ఏమైనా నెక్లెస్ కొంటావా ఏంటి అని షియా అడుగుతుంది. లాస్ట్లో 300 millionకి హీరో ఆ నెక్లెస్ని కొనుక్కుంటాడు. ఆ తర్వాత ఎవ్వరూ ధైర్యం చేయరు. షియాకి ఆ నెక్లెస్ దక్కుతుంది. షియా చాలా షాక్ అవుతుంది. నువ్వు తాగేసి వచ్చావా ఏంటి, 300 million నువ్వు ఎలా పే చేస్తావని అడుగుతుంది. ఆక్షన్ వాళ్ళు వచ్చి షియాకి నెక్లెస్ ఇస్తారు. మేడం పేమెంట్ వచ్చేసిందని చెప్పి. ఈ పేమెంట్ ఎవరు చేశారు అని తను అడుగుతుంది. మీకు బదులుగా జీ మెన్షన్ సార్ పే చేశారని హీరోని చూపిస్తారు. అది విని తనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ నుండి బయటికి వెళ్దాం, తర్వాత నీ క్వశ్చన్స్ అన్ని అడుగు అని హీరో అంటాడు. నీకు అంత డబ్బులు ఎక్కడివి, నిన్ను నువ్వు అమ్ముకున్నా కూడా ఎవరు నిన్ను కొనుక్కోరని అంటుంది. సరే, ఎలాగో నిజం చెప్పే టైం వచ్చేసింది కదా, నేను నీకు నిజం చెప్పేస్తాను. నేను జీ మెన్షన్ని అని చెప్తాడు. నాకు తెలుసు, జీ మెన్షన్ అని నువ్వు అనుకుంటున్నట్టు పూర్ జీ మెన్షన్ కాదు, రిచ్ జీ మెన్షన్ అని చెప్తాడు. అంటే నువ్వు జీ ఫ్యామిలీ జీ మెన్షన్ వా? అవును. తను హీరో మాటలు అస్సలు నమ్మడం లేదు. హీరో తనని ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు. ఇక్కడ నీకు కనిపిస్తున్నాయి కదా, ఈ ల్యాండ్స్ మొత్తం నావే, నువ్వు ఊరికేనే చెప్తున్నావు కదా అని తను అంటుంది. హీరో నేను కంపెనీ కోసం నా ఐడెంటిటీని రివీల్ చేయలేదని చెప్తాడు. మనకు మ్యారేజ్ కూడా జరిగింది కదా, నువ్వు నాతో చెప్పుండొచ్చు కదా, నేను నీతో ఎలా చెప్పను, నువ్వు అంత రిచ్, కానీ నార్మల్గా కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేస్తున్న అతన్ని మ్యారేజ్ చేసుకున్నావు, నేను నీతో ఎలా చెప్పను, అందుకే చెప్పలేకపోయానని హీరో చెప్తాడు. అయ్యో, ఈ నిజాలన్నీ తెలిసి నా తల పగిలిపోతోంది, నువ్వు ఇంత పెద్ద రిచ్ పర్సన్ వా, నీ ముందు నేనెంత అని తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో షియాని వాళ్ళ స్టెప్ సిస్టర్ పిలిచిందని కలవడానికి వెళ్తుంది. ఎందుకు పిలిచావని అడుగుతుంది. ఫస్ట్ నీళ్లు తాగు అని చెప్తుంది. తను నీళ్లు తాగాక ఫెయింట్ అయి పడిపోతుంది. అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు. షియాని చూసి లేపడానికి ట్రై చేస్తాడు. ఇదేమో ఛాన్స్ చూసుకొని ఫొటోస్ తీసుకుంటుంది. నా ఫొటోస్ తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా, ఇప్పుడు నీ ఫొటోస్తో నేనేం చేస్తానో చూడు అని అంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ హీరో దగ్గరకు వచ్చి షియా మేడంకి అతని ఫ్రెండ్కి ఏదో రిలేషన్ ఉన్నట్టు న్యూస్లో వస్తోంది. నేను ఎంత కంట్రోల్ చేసినా
చేయలేకపోతున్నాను అని చెప్తాడు. వెంటనే హీరో షియా దగ్గరకు వస్తాడు. ఇదంతా ఎవరో కావాలనే చేశారని హీరోకి బాగా తెలుసు. అందుకే షియా బెస్ట్ ఫ్రెండ్ని హీరో ఏమనడు. ఎవరో కావాలనే మిమ్మల్ని ఫ్రేమ్ చేస్తున్నారు, మళ్ళీ నువ్వు తనతో ఏం చేస్తున్నావని హీరో అడుగుతాడు. తనకి హెల్త్ బాగాలేదు, అందుకే వచ్చాను. సరే నేను వచ్చేసాను కదా, ఇంకా నువ్వు వెళ్ళు, బెటర్ నువ్వు తనకి దూరంగా ఉండు అని హీరో అంటాడు. తను కాన్షియస్లోకి వస్తుంది. హీరో తనకి ఏం తెలియకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. నేను నా సిస్టర్ని కలవడానికి వెళ్ళాను, తర్వాత ఫెయింట్ అయి పడిపోయాను. నా సిస్టర్ నాకు అలా చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదని చెప్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాంలే, ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో అని హీరో చెప్తాడు. నెక్స్ట్ సీన్లో షియా వాళ్ళ అమ్మ ఫొటోస్ చూస్తూ చాలా డల్గా ఉంటుంది. నేను ఖచ్చితంగా నీకోసం రివెంజ్ తీర్చుకుంటానమ్మా అని అంటుంది. తను అదే ఆలోచిస్తూ పైకి లేస్తుంది. సడన్గా ఫెయింట్ అయి పడిపోబోతుంటే హీరో వచ్చి పట్టుకుంటాడు. నెక్స్ట్ తన బర్త్డే వస్తుంది. హీరో తనకి సర్ప్రైజ్ ఇస్తాడు. ఇదంతా నువ్వు ఒక్కడివే చేసావా? అవును, ఇదంతా నీకోసమే. ఈరోజు మీ అమ్మ డెత్ యానివర్సరీ కదా, ఆవిడ కోసం ఫ్లవర్స్ కూడా తెచ్చాను అని చెప్తాడు. నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోను అని చెప్తుంది. కొంచెం ఆలోచించు, మీ అమ్మ ఇక్కడ ఉంటుంటే ఆవిడ ఎంత ఫీల్ అవుతారు. నువ్వు నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోలేదని నాకు తెలుసు. ఈరోజు మీ అమ్మ డెత్ యానివర్సరీ, కానీ మనం ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని హీరో అంటాడు. హీరో ఆ క్యాండిల్ ముందు, మామ్ నేను ఎప్పుడు షియాతో ఉంటాను, తనకి సపోర్ట్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తాడు. తను హీరో చేసేదంతా చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు. ఎందుకంటే తన ప్రతి బర్త్డేకి తనతోనే ఉంటాడు. తనకి కాల్ చేస్తాడు. తను కాల్ అటెండ్ చేసి, ఈరోజు నాకు కాల్ చేయొద్దు, నేను జీ మెన్షన్తో ఉన్నానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఫ్రెండ్ అనుకుంటాడు. నెక్స్ట్ అక్కడికి మమా లియా షియాని కలవడానికి వస్తుంది. ఆవిడ ఎప్పుడూ షియాని ఒక అమ్మలాగా చూసుకుంటుంది. హీరో కూడా ఆవిడకి వెల్కమ్ చెప్తాడు. ఈ అబ్బాయి ఎవరు అని ఆవిడ అడుగుతారు. ఇతను నా హస్బెండ్, జీ మెన్షన్ అని చెప్తుంది. ఆవిడ చాలా సంతోషపడతారు. ఫైనల్గా హీరో తనతో నిజం చెప్తాడు. చాలా సంవత్సరాల ముందు నేను చదువుకోవడానికి ప్యారిస్ వెళ్ళాను. అక్కడ నా వాలెట్ మొత్తం దొంగతనం చేశారు. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఆ టైంలో నేను చాలా పూర్, నాకు బిజినెస్ లాంటివి ఏవీ లేవు. అక్కడ నాకు హెల్ప్ చేయడానికి ఎవ్వరూ లేరు. అప్పుడు అక్కడికి ఒక అందమైన అమ్మాయి వచ్చింది. నాకు చాలా అమౌంట్ ఇచ్చి తన కార్డ్ కూడా ఇచ్చిందని చెప్పి ఆ కార్డ్ కూడా చూపిస్తాడు. నువ్వు ఇంకా ఆ కార్డ్ని జాగ్రత్తగా పెట్టుకున్నావా? అవును, ఎందుకు పెట్టుకోను అని హీరో అంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నువ్వే అని చెప్తాడు. ఆ తర్వాత నువ్వు ప్యారిస్ వదిలి వెళ్ళిపోయావు, అందుకే నేను నిన్ను కలవలేకపోయానని చెప్తాడు. ఆ రోజు నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో షియాని వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరిని చూసి ఆయన చాలా సంతోషపడతారు. త్వరగా నాకు గ్రాండ్ సన్ని కానీ గ్రాండ్ డాటర్ని కానీ ఇవ్వండి అని చెప్పి ఆయన అడుగుతారు. నెక్స్ట్ సీన్లో షియాని ఎవరో కిడ్నాప్ చేశారని అసిస్టెంట్ హీరోకి కాల్ చేసి చెప్తాడు. ఆ స్టెప్ మామే కిడ్నాప్ చేసి ఉంటుంది. నువ్వు షియా ఫ్యామిలీ ప్రాపర్టీలో సైన్ చేయి, నీ ప్రాపర్టీ మొత్తం నాకు ఇచ్చేయి అని చెప్పి అంటుంది. ఎందుకంటే ఆ ప్రాపర్టీ షియా వాళ్ళ అమ్మది, అంతా తనకే దక్కుతుందన్నమాట. సరే నేను సైన్ చేస్తాను. నువ్వు మా అమ్మను ఎందుకు చంపావు? మీ అమ్మకు ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉంది. నేను మీ అమ్మ టాబ్లెట్స్ని చేంజ్ చేశాను, అందుకే మీ అమ్మ హార్ట్ అటాక్తో చనిపోయిందని చెప్తుంది. ఆ తర్వాత నేను మీ నాన్నను మ్యారేజ్ చేసుకున్నాను. ఇదంతా నేను మీ ప్రాపర్టీ కోసమే చేశానని ఆవిడ చెప్తుంది. నువ్వు సైన్ చేసావు కదా, ఇంకా నాకు నీతో అవసరం ఏంటి, నిన్ను కూడా మీ అమ్మ దగ్గరికే పంపించేస్తాను అని చెప్పి ఆవిడ హీరోయిన్ని అటాక్ చేయబోతుంటే కరెక్ట్గా హీరో వచ్చి సేవ్ చేస్తాడు. హీరోకి దెబ్బ తగులుతుంది, గాయం కూడా అవుతుంది. ఆవిడ్ని హీరో మనుషులు అక్కడి నుండి తీసుకెళ్తారు. హీరోని హాస్పిటల్కి తీసుకెళ్తారు. హీరో చాలా రోజులుగా హాస్పిటల్లోనే ఉంటాడు. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వల్ల వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. హీరో హాస్పిటల్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ షియా హీరో పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. హీరో రాగానే సర్ప్రైజ్ ఇవ్వడానికి హీరో ఆ పెయింటింగ్ చూసి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు. తనని బాగా వేసావని చెప్పి చాలా మెచ్చుకుంటాడు. సడన్గా తను కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరో తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. హీరోయిన్ ఫ్రెండ్ ఉంటాడు కదా, అతను డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళుంటాడు. డాక్టర్ చెప్తాడు తనకి ఇంకా 3 months మాత్రమే టైం ఉంది, తనకు వచ్చిన డిసీజ్ అలాంటిది, తను చనిపోతుందని చెప్తారు. ఫ్రెండ్ అసలు నమ్మలేకపోతాడు. నేను ఫారెన్ నుంచి డాక్టర్స్ని కూడా పిలిపిస్తాను,
ప్లీజ్ తనని కాపాడండి అని చెప్పి అడుగుతాడు. డాక్టర్ లేదు కాపాడలేము అని చెప్పి చెప్పేస్తారు. ఫ్రెండ్ ఆ విషయాన్ని హీరోయిన్తో చెప్పడానికి వస్తూ ఉంటాడు. అక్కడ ఆల్రెడీ హీరో ఉంటాడు. హీరో డాక్టర్ ఏం చెప్పారని అడుగుతాడు. ఏం లేదు, తనకి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి, అందుకే తను కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తాడు. ఇప్పుడు చెప్పు డాక్టర్ ఏం చెప్పారని తను అడుగుతుంది. నీకు ఇంకా 3 months మాత్రమే టైం ఉందంట, నీకు వచ్చిన డిసీజ్కి క్యూర్ అనేదే లేదంట అని ఫ్రెండ్ చెప్తాడు. సరే, ఈ విషయం గురించి నా హస్బెండ్కి తెలియకుండా చూసుకో అని చెప్తుంది. హీరో తన కోసం ఫుడ్ తీసుకొని వస్తాడు. అప్పుడు తను కావాలనే తన ఫ్రెండ్కి క్లోజ్గా ఉన్నట్టు హీరో ముందు యాక్టింగ్ చేస్తుంది. హీరో వాళ్ళిద్దరిని అలా చూసి చాలా ఫీల్ అవుతాడు. ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొంచెం కొంచెంగా తను హీరోకి దూరం అవుతూ వస్తుంది. ఆ తర్వాత డివోర్స్ కూడా అడుగుతుంది. హీరో అయితే చాలా బాధపడతాడు. నేను నిన్ను ఎన్ని సంవత్సరాలుగా లవ్ చేస్తున్నాను, నువ్వు ఇలా నాకు డివోర్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని హీరో అంటాడు. కానీ నేను నిన్ను లవ్ చేయడం లేదు కదా, నేను నిన్ను నా అవసరం కోసమే యూజ్ చేసుకున్నాను. నాకు నా ఫ్రెండ్ అంటేనే ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్నే లవ్ చేస్తున్నాను, నా ఫ్రెండ్తోనే కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్తుంది. హీరో ఇంకా ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు. తను డివోర్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ 5 years తర్వాత షియా ఫ్రెండ్ వచ్చి హీరోని కలుస్తుంది. నువ్వు షియాని మిస్ అవ్వడం లేదా అని అడుగుతుంది. నేను ఎందుకు మిస్ అవ్వాలి, తనే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, మిస్ అవ్వడం వల్ల యూజ్ ఏముంది అని చెప్పి హీరో అంటాడు. నా లవ్కి కూడా వాల్యూ లేకుండా పోయిందని హీరో అంటాడు. నేను 5 yearsగా నా ఫ్రెండ్తోనే కలుసున్నాను. తను ఒక డిసీజ్తో బాధపడుతోంది. ఆ డిసీజ్ వల్ల తను 3 monthsలోనే చనిపోతుందని డాక్టర్స్ చెప్పారు. ఫ్రాన్స్లో తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ వల్లే తను ప్రాణాలతో ఉంది. ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదని హీరో అడుగుతాడు. నాకు కూడా చాలా రోజుల తర్వాతే మీ ఇద్దరు విడిపోయారని తెలిసింది, అందుకే నేను నా ఫ్రెండ్తోనే ఉన్నాను, నీకు చెప్పడానికే వచ్చాను. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు. తన ఫ్రెండ్ తనకి ఒక బ్రదర్ లాగా, వాళ్ళకి బ్లడ్ రిలేషన్ లేకపోయినా ఒక బ్రదర్ లాగా తనని జాగ్రత్తగా చూసుకుంటాడు. హీరో షియా ఎక్కడుందో తెలుసుకొని తన దగ్గరికి వెళ్తాడు. తనైతే చూడ్డానికి చాలా చేంజ్ అయిపోయి ఉంటుంది. తను పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. హీరో అక్కడికి వస్తాడు. తను హీరోని చూసి చాలా సంతోషపడుతుంది. పద మన ఇంటికి వెళ్దాం, ఇక మీదట నువ్వు ఒక్కదానివే ఉండాల్సిన అవసరం లేదు, నీకు నేనున్నాను, మనం మన ఇంటికి వెళ్ళి ఒకరికొకరు తోడుగా ఉందాం పద అని చెప్పి హీరో పిలుస్తాడు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.